తనను తెలంగాణ నుంచి తరిమికొట్టే ధైర్యం ఎవరికీ లేదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అలాంటి వ్యక్తి ఈ గడ్డ మీద ఇంకా పుట్టలేదని కౌంటర్ ఇచ్చారు. తాను చేతగాని రాహుల్ గాంధీ నేతృత్వంలో పనిచేస్తున్న వ్యక్తిని కాదని ఆయన తెలిపారు. చేతగానటువంటి రాహుల్ గాంధీ నేతృత్వంలో పనిచేస్తున్నటువంటి వ్యక్తిని కాదు. నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తని రేవంత్ రెడ్డి. నేను నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మంత్రిగా ఉన్నాను. రేవంత్ రెడ్డి ప్రాణాలకు తెగించి కూడా ఈ దేశం కోసం పనిచేసేటువంటి కార్యకర్తలు మా పార్టీ కార్యకర్తలు. నన్ను నువ్వు తెలంగాణ నుంచి అడ్డుకోకుండా తిరుగుతావా? తెలంగాణ పొరిమేల నుంచి తరిమి కొడతావా? అంత దమ్ము ధైర్యము ఈ కాంగ్రెస్ పార్టీకి ఉందా, మీకుందా, మీ ప్రభుత్వానికి ఉందా? నేను సవాల్ చేస్తా ఉన్నాను. నన్ను ఈ యొక్క తెలంగాణ గడ్డ పొరిమేల నుంచి తరిమి కొట్టేటువంటి వ్యక్తి ఈ గడ్డ మీద ఇంకా పుట్టలే. హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేజ్ కు సహకరించడానికి కేంద్రం సిద్ధంగా ఉందని తెలిపారు కిషన్ రెడ్డి. తనను సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు రాజీనామా చేయాలంటున్నారో అర్థం కావడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు, బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలా, కిషన్ రెడ్డి క్యాబినెట్ మీటింగ్ కోవాలి. ఏంది అంటే మెట్రో పైసలు. మొదటిసారి మెట్రోకు కేంద్ర ప్రభుత్వం 1200 కోట్ల రూపాయలు ఇచ్చింది ఫస్ట్ ఫేజ్. మోడీ గారు వచ్చి ఫస్ట్ ఫేజ్ మెట్రో ప్రారంభించారు. ఇప్పుడు సెకండ్ ఫేజ్ మెట్రో. నేను ఈరోజు తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ప్రజలకు మనం చేస్తా ఉన్నాను. ఈ సెకండ్ ఫేజ్ కూడా మోడీ గారి ప్రభుత్వం అంగీకరించింది. మేము ఈరోజు 50% డబ్బులు మెట్రో సెకండ్ ఫేజ్ కోసం ఇవ్వడం కోసం సిద్ధంగా ఉన్నాము. దానికి రాజీనామా చేయాలంటున్నాను. మేము మెట్రోకు డబ్బులు ఇవ్వకపోతే అప్పుడు మేము ఆలోచన చేస్తాం. కానీ నేను ఈరోజు